ఇది లైన్ సఫారీ ఇది సింహాలు ఓపెన్ లో ఉంటాయి. దీని ఊరికి మాత్రం సపరేట్ టికెట్ 20 minutes లో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వెళ్తారు. మళ్ళీ ఇట్లా వచ్చినారంటే ఫుట్పాత్ మీద తోడేళ్ళు, ఆడ చిలకలు, ఆడే బండి ఇక్కడ నుంచి. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? మేము తిరుపతిలోని జూ పార్క్ అయితే వచ్చాము. ఇది ఆసియాలోని అతిపెద్ద జూలాజికల్ పార్కుల్లో ఇది కూడా ఒకటి. ఎంట్రీ ఫీజు 100 రూపీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేదైతే వైట్ నెమలి. దీన్ని జాతీయ పక్షిగా 1963లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పార్క్ చాలా పెద్దది, అందుకే మేము వ్యాన్స్కి 150 రూపీస్ చెల్లించాము. దాంతో మనం ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగిపోవచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్. అందువల్ల జూ మొత్తం సులభంగా మేమైతే కవర్ చేయగలిగాము. అదే పట్టుకోపో, అదని పట్టుకోపో, కాపు చెప్తాను పగలే పామాడుందా? పాము కాదది, టాటా ఇసు. దా ఇంక చాలదా? సరే ఎత్తుకుంటుందా? ఎత్తుకుంటుందా? బాగా కనిపిస్తుంది. తుప్పునదే తగిలి పట్టేయకూడదు. అయినా నీకు ఇచ్చిన నేను ఇదిగో జోలు. ఇది తెల్లపులి. ఆల్మోస్ట్ 30 minutes వెయిట్ చేసాము, అది దిగేమన్నా నడుచుద్దేమో అని చెప్పి. అది అలానే పడుకోంది, కదలను కూడా కదలలేదు. లోపల దగ్గర తిరుగుతుంది పులి. మందు వెళ్ళిపోతుంది దగ్గర లోపల ఉంది. అద్దు పెద్ద పులిగో వెనక్కగో లోపల ఉంది. ఎంత ఉందో బాబు, పెద్ద పులి అది. ఇటే వస్తుంది, ఇటే వస్తుంది, వస్తుంది ఇటు అమ్మట ఊరికొచ్చి. ఈ టైగర్ చాలా దూరంలో ఉన్నింది. 1 గంట తర్వాత దగ్గరకు వచ్చి అక్కడ ఆగి ఒక్కసారిగా జంప్ చేసింది. ఇది లైన్ సఫారీ ఇది సింహాలు ఓపెన్ లో ఉంటాయి. దీని ఊరికి మాత్రం సపరేట్ టికెట్
20 minutes లో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వదులుతారు. మళ్ళీ ఇట్లా వచ్చినారంటే ఫుట్పాత్ మీద తోడేళ్ళు, ఆడ చిలకలు, ఆడే బండి. ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ టైం, మీ ఇష్టం ఎంతసేపు ఉండొచ్చు, ఏ బండి ఎక్కచ్చు. పాయింట్ లో బండి మారుతారు. మనం లైన్స్ సఫారీకి అయితే వెళ్తున్నాము. పెద్దవాళ్ళకి 50, పిల్లలకి 30 రూపీస్. సేఫ్టీకి ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. వెహికల్ లోపలికి రాగానే అవి ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తున్నారు. ఇది ఫస్ట్ సేఫ్టీ గేట్. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే సెకండ్ సేఫ్టీ గేటు. మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా గేట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఏమన్నది నాన్న, ఏమన్నది అది పైకి రాదు. ఆడ డోర్ లాక్ చేసిరు. మీరు మీ ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఈ జూని తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలకు కూడా చెప్పండి ఫుడ్ తినకపోతే యానిమల్స్ ఎత్తుకెళ్ళిపోతాయని. ఓకేనా? నెక్స్ట్ ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. జూమ్. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.